హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో అయితే ఈ గర్ల్స్ వీడియో ఎడిటింగ్ చేశారు కదా బర్త్డేది. ఇది గర్ల్సే కాదు, బాయ్స్ ట్రై చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన. సో ఎలా చేసుకోవాలి అన్నీ ఒకసారి చూడండి, లెంత్ గురించి స్కిప్ చేయకండి, ఈజీగా చేసుకోవచ్చు అలర్ట్ మోషన్లో. సో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూడండి. అండ్ ఇప్పుడు సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ యాప్లో వచ్చేద్దాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్కి వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఉంది కదా బర్త్డే వీడియో ఎడిటింగ్. సో ఈ ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన, ఒకసారి చూపిస్తా చూడండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక నేనైతే సో చూడండి గైస్, ఇప్పుడు సింపుల్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మనకి ఎక్కువ లెంతీ ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ లైట్గా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకవేళ నేను మీకు డైరెక్ట్ అయితే XML ఇచ్చినాక మీకు ఇది బర్త్డేది కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే మొత్తం బ్లాంక్ ఉంటుంది. కాబట్టి ఈజీగా నేను మీకు PNG ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు, కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ బర్త్డే ఉంది కదా, సో ఈ బర్త్డే మీద క్లిక్ చేసుకుంటే మనకు యాస్టేజ్ ఆ బర్త్డే అయితే ఇలా వచ్చేస్తుంది ప్రింట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, యాస్టేజ్ సేమ్ ChatGPTలో అప్లోడ్ చేసినట్టే యాస్టేజ్ వచ్చేస్తుంది. సో ఈ నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తా చూడండి. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ అను అని ఉంది కదా, సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఈ ఫాంట్ని ఎలా చేంజ్ చేస్తే ఒకసారి మీరే చూడండి. సింపుల్గా గూగుల్ జెమినీలో అయితే వచ్చేసండి. గాయస్ చూసుకోవచ్చు, గూగుల్ జెమినీలో అయితే వచ్చేసండి. గూగుల్ జెమినీలో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఇలా వచ్చేసాయి కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీని మీద సో గాయస్ ఇప్పుడైతే నేనైతే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేయాలి. ఆ ప్రాంప్ట్ నేను చూపిస్తా చూడండి. గాయస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే నేను లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నా, చూసుకోండి ఒకసారి. ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తా, ఈ ప్రాంప్ట్ మీరు కొట్టేయండి, ఈజీగా మీకు వర్కౌట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెండ్ మీ క్లిక్ చేస్తున్నా. గైస్ ఫైనల్గా అయితే మనకైతే ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఇది మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే అలర్ట్ వచ్చేసండి. అలర్ట్ మోషన్లోకి వచ్చేసినాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక, సో ఇది నేను ఆల్రెడీ ChatGPTలో చేసిన, మంచి అవుట్పుట్ వచ్చింది. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. సో నేను ఇక్కడ నుంచి అన్ని స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో గైస్ మనకైతే ఎఫెక్ట్ ఇవన్నీ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఏమి ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను మీకు XML ఫైల్ ఇస్తే ఆటోమేటిక్గా అయితే టెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ కింద ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, సో ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మనకైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో చూసుకోవచ్చు, నేను కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. సో ఈ ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్ మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. యారో దగ్గర వచ్చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక కొంచెం అయితే ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకొని థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి స్కేల్ చేసుకోవాలి. ఇది మనం ఇలా కాదు, సో బ్యాక్ అయితే ఇక్కడ షేప్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇలా మనకు కావాల్సినంతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు ఈ గ్లో స్కాన్ ఎఫెక్ట్ వద్దనుకుంటే ఇలా సెట్ చేసుకున్నా మీకు నీట్గా అయితే వర్కౌట్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇలా అయినా వర్కౌట్ అయిపోతుంది. సో మీ ఇష్టం అది ఎఫెక్ట్ పెట్టాలో వద్దా అనేది. సో గాయస్ చూసుకోవచ్చు కదా, ఇక్కడైతే నేను ఎఫెక్ట్ ఇచ్చేసిన. ఒకవేళ మీ ఇష్టం ఇది యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. సో ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఇవన్నీ అయితే మీకు స్టార్టింగ్లో అయితే స్లోగా అయితే ఇలా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే కింద అయితే కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇలా అయితే ఇచ్చేస్తాను. సో కంప్లీట్గా మీరు ఏం లేదు, ఇక్కడైతే మీకైతే ఇలా అయితే స్టెప్ బై స్టెప్ అయితే వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్. ఇక్కడ నేను ఎఫెక్ట్స్ అవన్నీ అయితే ఇచ్చేసిన. ఒకవేళ మనకి ఇది మొత్తం కొంచెం బ్లర్గా చేసుకోవాలనుకుంటే కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నాక కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో మనకు కావాల్సినంత అయితే బ్లర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అనేది బ్లర్గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసండి. అండ్ ఫైనల్గా మనకైతే మంచి అవుట్పుట్ రావాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అన్ని స్టెప్ బై స్టెప్ చెప్పేస్తా చూసుకోండి. ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది కదా హ్యాపీ బర్త్డేది,
సో ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మనకి, అది ఎఫెక్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బర్త్డే డెకరేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్తో పాటు నేను చూపిస్తాను. సో ఇది బర్త్డే డెకరేషన్ మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ వైప్ అండ్ షార్ప్ ఇక్కడైతే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ బర్త్డేస్ నేమ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్గా మీకు ఇక్కడ ఇందాక నేను Pinterest నుంచి కొన్ని డౌన్లోడ్ అయితే చేసుకున్నా. సో ఇక్కడ టెక్స్ట్ కూడా ఇచ్చేస్తా, ఆటోమేటిక్ ఫేడ్ అయిపోతుంది. సో చూసుకోండి స్లోగా అయితే ఇలా మూవ్ అయిపోతుంది. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదు. ఇక్కడ నేనైతే 7 అని పెట్టుకున్నా కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైప్లో ఉంటుంది మనకి. సో మ్యాక్సిమం ఇదైతే ఎవరైతే యూస్ చేయరు ఇంత, అంటే నేను చెప్పిన ప్రాసెస్తో చూస్తే మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ కోసం అని నేను చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం ఒక PNG అయితే వాడాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తా. సో చూడండి గైస్ ఇక్కడైతే ఫోటో చూస్తున్నారు కదా, ఫోటోని ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి చెప్తా. షేర్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకైతే మీ దగ్గర ఉన్న పిక్సార్ట్తో కానీ ఫోటో రూమ్ యాప్తో కానీ ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఫోటో రూమ్ అప్లికేషన్తో చూపిస్తా చూడండి. గైస్ చూసుకోవచ్చు ఫైనల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే చాలు, ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ అయితే అలర్ట్ మిషన్లోకి వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చి ఇక్కడ ఆల్రెడీ ట్రై అయితే చేసుకున్నాం. సో గైస్ చూసుకోవచ్చు ఈ ఫోటోకి ఇక్కడైతే ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో మనకు ఎఫెక్ట్ కొంచెం చిన్నగా అవుతుంది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇదైతే కొంచెం ఇలా అయితే పైకి అయితే సెట్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోండి. చూసుకోవచ్చు అవుట్ఫిట్ అయితే మనకైతే ఇలా వచ్చేస్తుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక కొంచెం అయితే ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. సో అన్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు సో గైస్ ఇక్కడైతే దీపిక అని ఉంది కదా, సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ శ్రీలీల అని రాస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే స్కేల్ చేసుకోవచ్చు చిన్నగా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కావాల్సిన సైజెస్లో అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఇదే కాదు మనకు కావాల్సిన ఫాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇదే లెమన్ మిల్క్ ప్రో బోల్ట్ వాడుతున్నా, ఇది మీకు అలర్ట్ మోషన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈజీగా చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మిస్ అవ్వకండి. సో ఇప్పుడైతే మనకైతే ఇలా ఉంటుంది. సో డీటెయిల్గా అయితే ఇక్కడ నుంచి అయితే మీకు అన్ని ప్రాసెస్ తెలిసిందే ఆల్రెడీ, ఇది ఎలా యూస్ చేయాలి అన్నీ అయితే చెప్పేసిన. సో ఎక్కువ అయితే ఏం లెంత్ కూడా లేదు, ఈజీగా మీరు అర్థం చేసుకుంటే అయిపోతుంది. సో గైస్ మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. వీడియో రెడీ అయిపోయినాక సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సాంగ్ కోసం అని గైస్ ఇప్పుడు సింపుల్గా అయితే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా మీడియం మీద సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ అయితే నేను ఎక్కువ నుంచి ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఎలైట్ మోషన్ అయితే చేసిన. సో ఇక్కడైతే నేను చేసిన ఆల్రెడీ ప్రివ్యూ వీడియో అయితే ప్లే అయిపోతుంది. గైస్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాక వీడియో మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయండి వీడియోని అయితే. సో ఆటోమేటిక్గా అయితే మనకైతే సాంగ్ వచ్చేసి ప్లే అయిపోతుంది. సో నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే వీడియోని అయితే సాంగ్ని అయితే అన్నీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. గైస్ వీడియో అయితే ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్, ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.